యెషయా గ్రంథం 7వ అధ్యాయం. యూదా రాజైన ఉజ్జియా మనుమడును యోతాము కుమారుడునైన ఆహాజు దినములలో సిరియా రాజైన రెజీనును ఇశ్రాయేలు రాజును రెమల్యా కుమారుడునైన పెకాహును యుద్ధము చేయవలెనని యెరూషలేము మీదికి వచ్చిరి గాని అది వారి వలన కాకపోయెను. అప్పుడు సిరియనులు ఎఫ్రాయిమీయులను తోడు చేసుకొనిరని దావీదు వంశస్థులకు తెలపబడగా, గాలికి అడవి చెట్లు కదలినట్లు వారి హృదయమును వారి జనుల హృదయమును కదిలెను. అప్పుడు యెహోవా యెషయాతో ఇలాగు సెలవిచ్చెను: ఆహాజు నెదుర్కొనుటకు నీవును నీ కుమారుడైన షెయర్యాషూబును చాకిరేవు మార్గమున పై కోనేటి కాలువ కడకు పోయి అతనితో ఇలాగు చెప్పుము: భద్రము సుమి, నిమ్మళించుము. పొగ రాజుచున్న ఈ 2 కొరకంచు కొనలకు అనగా రెజీనును సిరియనులు రెమల్యా కుమారుడును అనువారి కోపాగ్నికి జడియకుము. నీ గుండె అవియనీయకుము. సిరియయు ఎఫ్రాయిమును రెమల్యా కుమారుడును నీకు కీడు చేయవలెనని ఆలోచించుచు మనము యూదా వంశము మీదికి పోయి దాని జనులను భయపెట్టి దాని ప్రాకారములను పడగొట్టి టాబెయేలను వాని కుమారుని దానికి రాజుగా నియమించెదము రండని చెప్పుకొనిరి. అయితే ప్రభువైన యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు: ఆ మాట నిలువదు, జరుగదు. దమస్కు సిరియాకు రాజధాని. దమస్కునకు రెజీను రాజు 65 సంవత్సరములు కాక మునుపు ఎఫ్రాయిము జనము కాకుండా నాశనమగును. ఎఫ్రాయిము జనము కాకుండా నాశనమగును. షామ్రోను ఎఫ్రాయిమునకు రాజధాని, షామ్రోనునకు రెమల్యా కుమారుడు రాజు. మీరు నమ్మకుండిన ఎడల స్థిరపడక యుందురు. యెహోవా ఇంకను ఆహాజునకు ఇలాగు సెలవిచ్చెను: నీ దేవుడైన యెహోవా వలన చూచిన నడుగుము. అది పాతాళమంత లోతైనను సరే, ఊర్ధ్వలోకమంత ఎత్తైనను సరే. ఆహాజు నేను అడుగను, యెహోవాను శోధింపనని చెప్పగా, అతడు ఇలాగు చెప్పెను: దావీదు వంశస్థులారా వినుడి. మనుష్యులను విసిగించుట చాలదనుకొని నా దేవుని కూడా విసిగింతురా? కాబట్టి ప్రభువు తానే ఒక సూచన మీకు చూపును. ఆలకించుడి. కన్యక గర్భవతి అయి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలను పేరు పెట్టును. కీడును విసర్జించుటకును మేలును కోరుకొనుటకును అతనికి తెలివి వచ్చునప్పుడు అతడు పెరుగును తేనెను తినును. కీడు విసర్జించుటకును మేలును కోరుకొనుటకును ఆ బాలునికి తెలివి రాక మునుపు నిన్ను భయపెట్టు ఆ 2 రాజుల దేశము పాడు చేయబడును. యెహోవా నీ మీదికిని నీ జనము మీదికిని నీ పితరుల కుటుంబపు వారి మీదికిని శ్రమ దినములను ఎఫ్రాయిము యూదా నుండి తొలగిన దినము మొదలుకొని నేటి వరకు రాని దినములను రప్పించును. ఆయన అష్షూరు రాజును నీ మీదికి రప్పించును. ఆ దినమున ఐగుప్తు నదుల అంతమందున్న జోరీగలను అష్షూరు దేశములోని కందిరీగలను యెహోవా ఈలగొట్టి పిలుచును అనియు వచ్చి మెట్టల లోయలలోను బండల సందులలోను ముండ్ల పొదలన్నిటిలోను గడ్డి బీళ్లన్నిటిలోను దిగి నిలుచును. ఆ దినమున యెహోవా నది యూఫ్రటీసు అద్దరి నుండి కూలికి వచ్చు మంగళ కత్తి చేతను అనగా అష్షూరు రాజు చేతను తల వెంట్రుకలను కాళ్ల వెంట్రుకలను క్షారము చేయించును. అది గడ్డము కూడాను గీచి వేయును. ఆ దినమున ఒకడు ఒక చిన్న ఆవును 2 గొర్రెలను పెంచుకొనగా అవి సమృద్ధిగా పాలిచ్చినందున అతడు పెరుగు తినును. ఏలయనగా ఈ దేశంలో విడవబడిన వారందరూ పెరుగు తేనెలను తిందురు. ఆ దినమున 1000 వెండి నాణ్యముల విలువగల 1000 ద్రాక్ష చెట్లుండును. ప్రతి స్థలమున గచ్చ పొదలును బలురక్కస చెట్లును పెరుగును. 1000 వెండి నాణ్యముల విలువగల 1000 ద్రాక్ష చెట్లుండు. ప్రతి స్థలమున గచ్చ పొదలును బలురక్కస చెట్లును పెరుగును. ఈ దేశమంతయు గచ్చ పొదలతోనూ బలురక్కస చెట్లతోనూ నిండియుండును. గనుక బాణములను విండ్లను చేతపట్టుకొని జనులు అక్కడికి పోవుదురు. పారచేత త్రోవబడుచుండిన కొండలన్నిటిలోనున్న బలురక్కస చెట్లు భయము చేతను గచ్చ పొదల భయము చేతను జనులు అక్కడికి పోరు. అది ఎడ్లను తోలుటకును గొర్రెలు త్రొక్కుటకును ఉపయోగమగును.